వద్దమ్మా. తిన్నారా? తిన్నారా? మా అమ్మ చేయి చూడమన్నావు, మోదగుండం ముందు నీకు అనుకున్న బాటలే కూడా. ఈ కర్రలు కానీ గుచ్చుకోవడం కానీ తెగడం కానీ అవ్విందా? తెగినాయి. నొప్పి పెడుతుందా? నొప్పి పడుతుంది. ఇప్పుడు రేసులు గీసులు ఇవ్వండి చేతులలో ఉంటాయి. అందరికి నమస్కారం అండి. మేము మీ ట్రైబల్ సంచారకుడు. ఈరోజు కొత్త వీడియోతో వచ్చామండి. అదేనండి ఎరుక తెగల వాళ్ళ జీవన విధానం. వాళ్ళు ఈ వెదురుతో చేసే తట్టలు బుట్టల గురించి ఈ వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ రావడం వల్ల ఈ ఎరుక తెగల జీవనం అనేది కోల్పోతున్నారు. మరియు ఈ ఎరుక తెగలకి ఇప్పటి వరకు 25 కుటుంబాలకి ఇల్లులు అనేవి లేవు. కొంతమంది ఆడవాళ్ళు వీరిలోని సోది చెప్తూ బ్రతుకుతుంటారు. సోది చెప్పడం అంటే చేతి చూసి జాతకాలు చెప్తూ బ్రతుకుతుంటారు. సో ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చాలా బాగుంటుంది, మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అందరు చూడండి. వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క వేదన మొత్తం మనతో పంచుకుంటున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఎరుక తెగ వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్ జాతికి చెందిన వాళ్ళు. అనకాపల్లి జిల్లాలోని కోడూరు గ్రామంలో ఎరుక వీధిలో వీళ్ళు జీవనం గడుపుతున్నారు. వీరు నివసించే ఇల్లులు మనల రేకులు లేదా దాబా ఇల్లులు కావు, తాటిపాకలో జీవనం గడుపుతున్నారు. మరియు వీరి ఇల్లుల్లో 2-3 గదులు ఉండవు, ఒకటే గది, అక్కడే వంట, అక్కడే పడక. వీరిలో మొత్తం జనాభాలో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. విషయం ఏమిటంటే యువకులంతా పొట్టకూడు కోసం కంపెనీ బాట సాగారు. మరియు వీళ్ళు మొత్తం 25 కుటుంబాలు. వీరి జీవనం రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. కష్టమే నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా బ్రతికారు. కానీ ఆ కష్టం మరింత క్షోభకు దారితీసింది. అదే ప్లాస్టిక్ రావడం వల్ల వీరు తయారు చేసిన తట్టలు బుట్టలు కొనేవారు లేక వీళ్ళ బ్రతుకులు సతమతం అవుతుంది. వీరి జీవనం మొత్తం వెదురు బుట్ట. ప్లాస్టిక్ వస్తువులు వచ్చాక వీరి కళకి విలువ తగ్గిపోయింది. బుట్టలు అమ్ముకపోతే తినడానికి కూడా ఉండదు. నా పేరు రాములమ్మ అండి. రాములమ్మ, మీరు ఎప్పటి నుంచి బుట్టలు వెళ్తున్నారు? దగ్గర ఒక 50 సంవత్సరాలు అయిపోతుందండి. 50 సంవత్సరాలు అయిపోతుందా? మీ ఆరోగ్యం గట్టి బాగానే ఉందా? మా ఆరోగ్యం ఏముందండి, కష్టపడితే బతికినట్టు, లేకపోతే నేనట్టు. మాకు నా ప్లాస్టిక్ పనులు వచ్చినాయి, మా పని బాటలు ఆడలేదండి. మా పని బాటలు ఆడపోతే ఇలాగే బతుకుతున్నాం. కాలం వచ్చిన వాళ్ళు, వయసున్న వాళ్ళు ఆ వడ్ల పొడి కాసి పోన్నారు. ఆ వడ్ల పొడి కాసి పోయినా బాబు మాకు బెట్టం ఎట్టండి అంటే, మేము అక్కడ తెచ్చేమమ్మ, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం, అద్దెలే కట్టుకోలేకపోతున్నాం, మాకే బెట్టం లేదు, మీకేం బెట్టం పెట్టిందని వాళ్ళు అంటున్నారండి. ఏదో కోట బియ్యం నెలకు 5 కేజీలు ఇస్తున్నారు దేవుడు. ఆ బాబు ఒక నెలకు 4,000 మొన్న నుంచి నెల నిండి వస్తున్నాయి. ఏ బతుకుతున్నారు ఇస్తున్నారు గవర్నమెంట్. రేషన్ ఉంది, 5 కేజీలు ఇస్తున్నారు రేషను. పెన్షన్ మరి మొన్న నుంచి ఇస్తున్నారు. దేవుడు చచ్చిపోయి ఇప్పుడు 2వ సంవత్సరం. మొన్న పోయిన నెల కాడి నుంచి ఈ నెల ఇచ్చినారు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 6 పిల్లలండి. 6 ఏం చేస్తారు? 6 అలాగే ఈ బాబు నేను ఉన్నాము. 2 ఆడపిల్లలు పెళ్లి చేస్తాను. ఏ ఊర్లో చేస్తారు? ఇక్కడే చేశానండి. ఇక్కడ చెట్టు ఎవరంటి కాడలు ఉంటారు కదా, కొంగల పాకలు ఒకళ్ళు ఉన్నారు, అనకాయ పిల్లి ఒకళ్ళు ఉన్నారు. అలాగే చెదిరిపోయే వాటిలో పూలు. మీరు వాళ్ళ పెళ్లిళ్ళు కూడా ఈ బుట్టలు అంటే మీరు చేస్తారమ్మా? చేశానండి. అలాగే అమ్మ బాబా నీనటోళ్ళ పాడారంటే అయితే పోయాడు. ఇప్పుడు మీరు మరి మీకు వెదురు గట్ట వీళ్ళు తీసుకొచ్చి సాయం చేస్తారా? మీకు ఎవరు సాయం చేయరండి, ఎవరు సాయం చేయరు. వాళ్ళే కొండలు తెస్తారు. తెచ్చింది 50 రూపాయలు ఎంత ఒకళ్ళు దొరుకుతాయి, ఒకళ్ళు దొరకవు ఆ కర్రలు. ఇప్పుడు మీకు వెదురు కర్రలు ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ అమ్ముతున్నారు వాళ్ళు? డైలర్ అమ్ముతారు, డబ్బులు ఇస్తే అమ్ముతారు. డబ్బులు ఇవ్వకపోతే అలాగే రారు, మానేస్తున్నారు. అవి కూడా దొరకలేదు. ఉప్పు కట్ట తెట్టు నెల వెళ్ళిపోవడం, అలా బతకడం. మీరు ఇప్పుడు ఏంటి తయారు చేస్తున్నారు? ఇది తట్ట, పేడ తట్ట, పేడ గంపలు. అదే పేడ గంపలు ఎంత కమ్మే వాళ్ళు ముందు? అంత మునిపో ఎంత ఇచ్చారండి, 60 రూపాయలు, 50 రూపాయలు, 100 ఇచ్చి. మీరు ఒక ట్రిప్ కి ఎన్ని బుట్టలు పట్టుకొస్తున్నారు? ఒక 50 తట్టలు తెచ్చుకుంటున్నారు. 10, 12, 50 మొత్తం అమ్మేస్తారా? అక్కడే మరి అమ్మాలండి. ఎన్నో నెలకి కోడేసుకొని అలాగో శుక్రవారం సంతకు నెచ్చారు సంతకు కొట్టుకెళ్ళి అమ్ము తెచ్చుకోవడం. అంటే ఇప్పుడు అలాంటి ముసలి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అమ్ము తెచ్చుకొచ్చేస్తామంటే వాళ్ళకి ఆ తట్టలు ఇచ్చేస్తే వాళ్ళు అమ్ము తెచ్చిస్తారు. 60 రూపాయలు డబ్బులు అన్నాను. ఇక అవి బట్టి పెట్టుకొని బతుకుతాం. ఏం చేయడం. ఇప్పుడు ఇల్లు లేవు, ఎవరు కట్టేస్తారు? ఇల్లు విత్తనాలు తీయండి మేము డబ్బిస్తాం అంటుండ్రు. మొన్న రూమ్ లోను
అంత పునాది తీసేవారు చెప్తుండొద్దా నీళ్ళు తాగి చెత్తలేంది పునాది ఎలగొస్తుందని మానేశారు అవి వెళ్ళి చూడండి ఎలకలు గిలకలు అన్ని ఎక్కేస్తున్నాయి. పాపం మీ పాపేనా? మా పాపే. మీరు అల్లుతారా బుట్టలు? మేము కూడా దీని మీద బ్రతుకుతాం అని పిల్లలతో మేము కూడా దీని వల్ల బ్రతుకుతూ ఉంటాం. ఇప్పుడు ఈ బుట్ట అల్లడానికి మీకు ఎంత టైం పడుతుంది? 2-3 గంటలు పడుతుంది అన్నయ్య. 2-3 గంటలు పడుతుందా? మీకు ఈ కర్రలు కట్ట ఎంత అమ్ముతున్నారు? ఇప్పుడు కర్రలు తీసుకొస్తారు కదా, ఎదురు కర్రలు. ఇప్పుడు మీరు ఎలాగో అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని రావట్లేదు, వేరే ఊరోళ్ళు వచ్చి మీకు అమ్ముతున్నారు కదా. ఒక కట్టలోని ఎన్ని కర్రలు ఉంటాయి, ఎంత అమ్ముతున్నారు? అంటే కట్టలో 10 కర్రలు ఉంటాయి అన్నయ్య. రొద్దు గిద్దు పోక 10 తట్లతో 10-15 అవుతుంది. ప్లాస్టిక్ వచ్చి ఇవి కూడా కొనట్లేదు. ఇవన్నీ మీరు తయారు చేసినవేనా? అవునండి. వీటిని ఏమేమంటారు? ఇది కోళ్ళకమ్మా? కోళ్ళకి. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఇది కోడి ఉంది, కోడికి దించేయడమేనా? అంతే. ఇది కోళ్ళ గోళ్ళు. కళ్ళు గట్ట బాగాలేదా? కళ్ళు కూడా ఆపరేషన్ చేసుకున్నాను నీ కన్ను, మళ్ళీ ఇప్పుడు ఈ కన్ను నాగుతాం. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? వయసు 50 దగ్గర ఉంటుంది. 50 దగ్గర. పెన్షన్ వస్తుందంటే మీరు 50 దాటి ఉంటుంది. ఇదిగోనండి, ఇప్పుడు ఎరక తెగల వాళ్ళ దగ్గర ఉన్నాం మనము. ఆల్రెడీ ఇందాక చెల్లితో మాట్లాడాం కదా. వీళ్ళ తెగలోని కొంతమంది జాతకాలు అనేవి చెప్తుంటారు. సో ఇప్పుడు బామ్మగారితో కలవడం జరిగింది. ఈమె ఎన్ని సంవత్సరాల జాతకాలు చెప్తున్నారమ్మా? అది ఎప్పుడు పుష్పత అయ్యి తర్వాత మీరు మెచ్యూర్ అయిన తర్వాత నుండి జాతకాలు చెప్తున్నారా? ఊరూరులో తిరుగుతున్నాం. ఇప్పుడు ఛానల్ పెట్టి మా ఇప్పుడు 10 సంవత్సరాలు పైసలు కానీ మనం తిరగలేదు. ఈ బర్త్డే చేరుకుంటాం. ఛానల్ బాగోక. మీకు ఎంతమంది పిల్లలు? 2 ఆడవాళ్ళు. పెళ్లి చేస్తారా? వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి. మీ వయసు పెద్దదంటే వాళ్ళది పెళ్లి అయిపోయి ఉంటుంది. మీరు జాతకం చెప్పడే ప్రతి చుట్టూ ఇది పట్టుకెళ్తారా? దీంట్లో ఏంటి పెట్టుకుంటారు? బియ్యమేనండి. ఓహో, ఇప్పుడు మీరు జాతకం చెప్పిన తర్వాత ఇందులో పెడతారా? ఇదే పట్టుకెళ్తాం. ఇందులో బుట్ట ఉంటది, ఆ బుట్ట పెట్టుకుంటాము, బియ్యం వేసుకుంటాము. సోది చెప్పిన బియ్యం అన్ని అందులో పెట్టుకుంటాం, వేసుకుంటాము. తెపాలు పట్టుకెళ్తాము, అన్నం పెడితే తింటాం. ఓకే, మీరు ఇప్పుడు చెప్తారు కదా జాతకాలు, ప్రతి ఊరికి వెళ్ళి చెప్తారు కదా. వాళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు? ఒక జాతకానికి ఎంత తీసుకుంటారు? 50 రూపాయలు తీసుకుంటాం. నాకెంత తీసుకుంటావు? నీ వందే మనవాడిగా గవర్నమెంట్ ఉద్యోగం చేయబెట్టి. గవర్నమెంట్ ఉద్యోగం? గవర్నమెంట్ ఉద్యోగం కాదు. నీ తేడా వచ్చింది. నా జాతకం ఇప్పుడు చూడలేదు, తేడా కాదు తెలిసిపోద్ది నీకు. తేడా వచ్చింది. నీది 2 అడుగుల్లో దాటిపోనావు నువ్వు. అవునా? గవర్నమెంటే ఇచ్చాడు అన్నం. సరే, నా జాతకం చెప్పు అయితే. నీకు కుడిసేయి. ఇదే కుడిసేయి మరి. టీ బాబా సరిగా అమ్మా, ఇక్కడ ఒక లాన్ ఉంది, ఇక్కడ నువ్వు అలాగే అనవసరం. కనిపిస్తుందా కలద్దలి ఇవాళ? ఇందుకో నా కళ్ళు బాగా కనబడుతున్నాయి. నీ జాతకం అంతా బాగానే ఉంది. ఎరుక తెగలు జాతకం చెప్పేటప్పుడు అప్పుడప్పుడు పాట రూపంలో కూడా జాతకాలు చెబుతారు. కోటి కోసం కోటి విద్య. పాపం ఆ జాతకాలు నిజాలు చెప్తే వాళ్ళ జీవితాలే ముందుగా తెలుసుకుంటారు. ఈ కష్టాలు ముందుగానే తెలిసిపోతుంది. అందుకే దీన్ని సోది చెప్పడం అంటారు. కానీ ఇదంతా వాళ్ళు పూట గడవడానికి చెప్పే సోది. చూసిన ప్రతి వాళ్ళ ఇల్లు ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు కట్టి ఎన్ని రోజులు అవుతుంది? కట్టి దగ్గర ఒక 8-10 సంవత్సరాలు చిల్లర. మీరు ఇక్కడ పడుకుంటున్నారా? ఇక్కడే అదో గుమ్మలో పడుకుంటాం. వేసేసి గుమ్మలో మంచం వేసుకుని అక్కడే. అంటే ఇది లోపల బాగాలేదు కాబట్టి బయట పడుకుంటున్నా. మీ ఆరోగ్యం గట్ట జాగ్రత్త. ముందు ఆరోగ్యం అంటే నాకు పెద్ద ఆపరేషన్ అయిందండి. 3 ఇంకులు ఇరిగిపోయి యాసలుంటాయి. ఇక ఇవన్నీ కుట్లే, పళ్ళు గిల్లి అన్ని ఇరిగిపోయినాయి. 3 యాసలింట్లో 3 ఇంకులు ఇరిగిపోయి. పర్లేదు, ఇప్పుడు అంతే కదా, పెద్ద పని చేయను. ఇలా నింపుగా పని చేస్తే నింపుగా చేసుకో. మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటది. అవునా కదా? మీకు ఎవరు సాయం చేయరు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు. ఎందుకంటే వాళ్ళు కూడా లేరు పాపం. వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది మీలానే. సో మీ ఆరోగ్యం గట్ట ముందు జాగ్రత్త చూసుకోండి. అలాగే చూసుకుని అలాగే బాధపడుతున్నాం అండి. చూసాను, కొలాయి కూడా లేదు. కొలాయి కూడా లేదు.
క్లిక్ కడితే కానీ ఒక్కడని కుటుంబాలు ఉన్నారు, అందరు కష్టం మీదే డిపెండ్ అయ్యి అందరు బ్రతుకుతున్నారు. అంతే. సో అన్నగారికి కూడా యాక్సిడెంట్ అయ్యి 3 ఎముకలు అనేది విరిగిపోవడం జరిగింది. సో మీరు కొంచెం జాగ్రత్త చూసుకోండి, మీరు కూడా ఆరోగ్యం పరంగా కొంచెం చూసుకోండి. ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుంటే ఇలాంటి పనులు ఎన్నైనా చేస్తారు మీరు, అవునా కదా? మీరు కష్టానికి ఎక్కువ ఆవేశంతో మళ్ళీ పని చేసినా అది మీకు రిస్క్ అని మీకు తెలుసు. సో మీరు ఆరోగ్యం కొంచెం జాగ్రత్త. అమ్మ మీరు కూడా సన్నగా ఉన్నారు కొంచెం. కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ అందరూ వాళ్ళ అభిమానం ఉండొచ్చు, ఆప్యాయత ఉండొచ్చు, కానీ మేము చూసిన అందరూ పూర్ ఫ్యామిలీలే. డబ్బుల కోసమే ఇవన్నీ చేస్తున్నారు, ఎందుకంటే మన బ్రతుకులు బాగుండాలని అందరు చేస్తున్నారు. సో నేను కూడా మీకు అదే రిక్వెస్ట్ చేసుకున్నా, మీ ఆరోగ్యాలు గట్ట జాగ్రత్త చూసుకోండి. మన ఆరోగ్యంగా ఉంటే డబ్బులు అయిపోయినా పర్వాలేదు, ఎందుకంటే వృత్తి చేసుకొని మీరు జీవనోపాధి అనేది గడుపుకోవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్ రావడం వల్ల ఇవన్నీ ఆగిపోతున్నాయి అందరు చెప్పారు. మీరు చేసే పనికి ఈ గిట్టుబాటు ధరలు లేక కర్రలు కొనేసి ఎండాకాలం అయితే ఎండిపోయి పాడు చేసుకుని వర్షాకాలం పనులు చేయలేక కారిపోయే ఇల్లుల్లో మీరు ఉంటున్నారు. ఇవన్నీ చాలా బాధాకరమైన విషయం మేము చూసాము. టౌన్ వెళ్ళిపోయి ప్లేట్లు కడుక్కుంటున్నారు. మీరు ఈ గ్రామంలోని 25 కుటుంబాలు ఉన్నారు, అందరి ఇల్లుల పరిస్థితి ఇంతేనా? ఇంతే అన్నయ్య. వీళ్ళ ఇల్లులు చూస్తుంటే మాకే మనసు కుదించుకుపోయింది. చూసారుగా ఎంత దారుణంగా ఉందో. మేము చూసిన ఈ ఇల్లుల్లోనే వీళ్ళు నివసిస్తున్నారు. మరి ఎటువంటి గోడలు లేవు, మొత్తం ఓపెన్ ప్లేస్. విష సర్పాలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆస్తిలాంటి నేను ఆ గట్టబొట్టాలు కూడా పాల బేర దాచుకొని అప్పుడు అలా కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు ఇది కూడా మీ ఇల్లేనా? పాక పిల్లల డబ్బు కూలి పనులు పోనారు, పళ్ళు ఉండరు అందులోని. కూలి పనులు అంటే ఎక్కడ వెళ్ళారు? అదే అటుకేసి పోనారు, కుర్మానపాలెం కేసి పోనారు, వైజాగ్ గాజు. అక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు అలాగే ఆ కోట్లో నీ కోట్లో పనులు చేసుకొని బతకడమే. మరి పండుగలకు మాత్రమే వస్తారా? పండుగల పూట మీరు ఏ పండుగలు జరుపుకుంటారు? హిందూ ప్రతి పండుగ చేసుకుంటాం, ప్రతి పండుగలో చేసుకుంటాం. మీ స్టిక్ మీ కాలు బాగాలేదా ఏంటి? మా కాలు దెబ్బ ఇక్కడ మక్క ఆపరేషన్ అయింది. యాక్సిడెంట్ అయ్యారా లేకపోతే? ఊరుకునే మొక్క జారింది, జారితే హాస్పిటల్ ఆపరేషన్. ఇప్పుడు మీకు బాగాలేదు కదా, మీరు కట్టలు గట్ట అల్లుతున్నారు, ఇవి ఎవరు తీసుకెళ్ళి అమ్ముతారు? మరి ఎవరు తీసుకెళ్ళి అమ్ముతారు? ఇక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళకి అమ్ముకుంటాం. మరి ఆ ముసలోడికి ఆటో టక్కు బాగోలేదు, ఆ బాబుకి ఆ బాబు కూడా తీసుకెళ్ళలేడు. ఆటో టక్కు వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నది. ఆ బాబుకి బాగాలేదు, బయటికి తీసుకెళ్ళలేడు. ఇంకా అలాగే వాళ్ళని వస్తే ఒక 100కి 150 ఇలాగా వాళ్ళని వస్తే ఇచ్చుకోవడం, లేకపోతే అలాగ ఉండడమే. ఒక రోజు ఎన్ని బుట్టలు అల్లగలరు మీరు? మా ఎక్కువ వాళ్ళని కుర్రోళ్ళు లేటోళ్ళు అయితే ఒక 5-6 అల్లుకుంటారు. మా ముసలోళ్ళం కదా మరి 2-3 ఇలాగ అల్లుకుంటారు. మీరు రోజు ఒకటే నల్లుతారా? రోజు ఒకటి సేల్స్ అవుద్దా? వస్తుంటారు రోజు రావు, ఇప్పుడు వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వస్తారు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు. అవి అప్పుడు అమ్ముకుంటాం. ఇట్లా 1-2 ఒక్కడ అడేసుకుని. అదే ఇప్పుడు కింద కూడా చాలా మందితో మేము మాట్లాడాము. ఇప్పుడు ప్లాస్టిక్ అనేది వచ్చేయడం వల్ల మాకు ప్లాస్టిక్ వచ్చేడులోనే పని చెల్లలేదు, పని కూడా చేయలేదు. పిల్లలు కూడా ఉండోరు, అందరూ కూడా అక్కడికి ఇక్కడ కూలి పనులకే పోతున్నారు. పిల్లలు కూడా దొడ్డి నిండా మనుషులు ఉండోరు, అలాంటి కుర్రోళ్ళు ఉండోరు. ఆ కుర్రోళ్ళు కూడా పనులు ఇంక చలిబెడవక పిల్లలు పెంచుకోలేక అటు ఇటు పోయారనమాట. పెళ్లి చేస్తారు వాళ్ళకి. మా పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి అమ్మ, అలాగే పెళ్లిళ్ళు అయిపోయాయి. అందులో ఉండోరు, అందులాంటి పోనారు. మరి ఇంకింది అమ్ముకోవడానికి అవకాశం లేదు. మరి పిల్లలు ఎలా పెంచుకుంటారు? పాడారు అమ్ముకుంటారు. కాలు బాగాలేదు కాబట్టి, నా కాలు బాగాలేదు, ఆ బాగా మనం ఎక్కడికి తప్పదు, కూర్చొని ఉండలేక మరి ఇంకా అలాగా కూర్చొని ఉంటే ఎవరు ఇస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ లోన్స్ ఇవ్వట్లేదు, చాలా మందికి ఇల్లు కూడా లేదమ్మా. లేవు ఇల్లు లేవు. అలాగే అప్పుల్లోనైతే అప్పుడు ఆ పిల్లలు చిన్నప్పుడు అయితే అప్పుల్లోని కొట్టుకున్నాం, ఆ సావకరేట్లలోనే అయ్యి. ఇప్పుడైతే ఇప్పుడు బండి పిరుమైపోయాయి కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళన్నా సరే పాల బేడ ఉన్నా కొట్టుకోవడానికి అవకాశం లేదు. బండి పిరుము అన్ని పిరుమైపోయాయి. అప్పుడు మనం కట్టినప్పుడు అయితే సిమెంట్ కట్ట 80 రూపాయలు 90 రూపాయలు ఇలా 100 రూపాయలు ఉండేది. ఇప్పుడు అయితే 300 అమ్ముతున్నది. అదే కింద వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇల్లు బేస్మెంట్లు తీసేస్తే కూడా మేము కట్టుకోలేమని వాళ్ళని కట్టిస్తే ఉంటారు. మరి కట్టించే అవకాశం ఏది మా దొడ్డుకి ఇంకా అది రాలేదు. వాళ్ళని ఏదో రేకో వేసి అప్ప వేసి కట్టిసిస్తే చాలా మందిరే ఉన్నారు. ఇప్పుడు అలాంటి పిల్లలు వాళ్ళు పైకి పోయారు. పనులు ఇక్కడ ఈ పని చెల్లి పిల్లలు పెంచుకోలేక. అన్న మీ పేరు? సూరిబాబు అండి. సూరిబాబా, ఎన్ని సంవత్సరాల నుంచి బుట్టలు అల్లుతున్నావు? చిన్నప్పటి నుంచి బుట్టలు.
మీరు వెదురు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? కొత్త వాళ్ళు కట్టారండి, కొత్త వాళ్ళు. ఒక వెదురు కర్ర ఎంత కొంటున్నారు? 50 రూపాయలండి. 50 రూపాయలు కొంటున్నారా? ఒక బుట్ట అల్లడానికి ఎంత టైం పడుతుంది? గంట పడుతుందండి. గంట పడుతుందా? అంటే మీరు ఎక్స్పర్ట్ కాబట్టి గంట పడుతుంది. అంటే మీరు వృత్తిలో కొంచెం స్పీడ్ కాబట్టి గంట పడుతుంది. దీన్ని ఏమంటారు? తట్ట. ఇది దేనికి ఉపయోగిస్తారు? సీతాఫలకాయలు ఇవన్నీ పట్టుకెళ్తారా? పేడ మోసుకోవడం గట్ట. ఇప్పుడు ఈ తట్ట మీరు తయారు చేస్తారు కదా, ఈ వెదురు ఇంత చక్కగా సన్నగా చేసేప్పుడు గుచ్చుకుంటాయా? అన్నం తినప్పుడు గట్ట నొప్పి ఉంటుందా? ఒక 2-3 రోజులు నొప్పి ఉంటుందమ్మా? మొత్తం కష్టం అంతా దీనిపైన డిపెండ్ అయి బ్రతుకుతున్నారు. సరే, ఇప్పుడు ఈ తట్టలో ఏ సంతకి తీసుకెళ్ళి అమ్ముతావు? అరకు, చించమండ, పాడేరు. అరకు సంతకి వెళ్తారు, కించమండ వెళ్తారు, పాడేరు వెళ్తారా? మీకు ఒకవైపు ఛార్జ్ ఎంత అవుతుంది? పక్క ఛార్జీ 100 అవుద్ది. పాడేరు 100, అక్కడ నుంచి అదొక 100 అనుకో. అంటే అప్ అండ్ డౌన్ 400-500 అవుతుంది. ఎన్ని బుట్టలు పట్టుకెళ్తున్నారు? 40-50. మరి దానికి తగ్గ రాబడి అమ్ముతున్నారా? రాబడి వస్తుంది, రాబడి రాలేదు. ఇంకా ఆ వచ్చే డబ్బులు ఇంకా పూట గడుపుకోవడానికి తప్ప పర్సనల్ గా దేనికి యూజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ వీడియో తీయడం వల్ల నాకు ఉపయోగమా లేదా పక్కన పెడితే, ఈ వీడియో చూసి మీకు ఎవరైనా సాయం చేయడానికి వస్తే వాళ్ళకి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే నేను పెట్టి ఈ వీడియోలు తీయడము 6 నెలలే అవుతుంది. పెద్దగా వీడియోలు కూడా చేసింది లేదు. మా దగ్గర 300 ఉంటే బైక్ ఆయిల్ వేసుకొని పాడేరు నుండి వచ్చాం మీకోసం. సో మీరు బాగుంటే మేము బాగున్నట్టు. మా దగ్గర కూడా ఏం లేదు ఇవ్వడానికి. ఓకేనా? మీరు మనసులో ఏం పెట్టుకోకండి. మీరు ఏం ఇవ్వకపోయినా పర్లేదు, మీరు మాట్లాడేది చాలు మాకు. నేను మాట ఇచ్చాను మీకు 10 గంటలకు నేను వస్తానని. 10 గంటలు వచ్చాము. ఇప్పుడు 2:40 అవుతుంది. మేము కూడా ఇంటికి వెళ్ళి భోంచేయాలి, పాడేరు వెళ్ళిపోవాలి. మీ ఆరోగ్యాలు గట్ట జాగ్రత్త చూసుకోండి. మీకు ఏమైనా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా పెట్టానా? నేను లేదు కదా. మీకు అన్ని మంచిగా అడిగి మీ కష్టాలే అడిగాను. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. లేదు మాకు ఇబ్బంది ఉంది, ఈ వీడియో మీరు పెట్టొద్దంటే మేము పెట్టాం. ఇబ్బంది మీద బతుకుతున్నాం. ఏం చేస్తాం? ఆడపిల్లలు తీసుకొని పోని, ఆడపిల్లలు లేవు, ఇల్లు లేవు, ఆ పిల్లలకి దిక్కు లేదు, చదువులు లేవు. కాగితాలు ఇవ్వలేదు. నువ్వేడవకు బంగారం, నువ్వేడేస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వేడవకు. ఒకటి చెప్తాను వినండి. ఫస్ట్ డబ్బు ఇవన్నీ పక్కన పెడితే మనం ఆరోగ్యంగా ఉండడం కావాలి ముందు. మీకు జబ్బులు, జ్వరాలు ఇలాంటివి లేకుండా మీరు చక్కగా 3 పూటలు తినేసి చక్కగా నీళ్ళు తాగి, ఓకేనా, ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోండి. ఈ వీడియో చూసి ఒకవేళ గవర్నమెంట్ దృష్టికి వెళ్తే వాళ్ళు ఏమైనా సహకరించినట్లయితే మీరందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను. వయసులో మీకన్నా చిన్నవాడిని, మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి. వెళ్ళిన దారి చల్లగా దారి జరిగి తండ్రి. మీరు ఆరోగ్యాలు జాగ్రత్త, ఎవరితో గొడవలు అలాంటి దానికి వెళ్ళకండి. ఓకేనా అన్న? బాగా చూసుకోండి అమ్మ వాళ్ళకి గట్ట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి కష్టాలతో పెరిగిన వాళ్ళు, మీకు అన్ని తెలుసు. జీవితం సగం కన్నా ఎక్కువ మీరు చూసారు, అవునా కదా? అంతే తండ్రి. జాగ్రత్తగా ఉండు. నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. మరి నువ్వు ఆశీర్వదించావు కదా నాకు. నువ్వు జాగ్రత్త అన్న. మళ్ళీ కలుస్తామే. నా పేరు సుధీర్, మాది పాడేరులో. ఇప్పుడు చాలా మంది వస్తారు, మీ రేషన్ కార్డులని, మీ ఆధార్ కార్డులని, మీ వేణు ముద్రలను తీసుకెళ్తారు. రాడేది వాళ్ళు. మేము అలాంటివి ఏం చేయలేదు. వచ్చి మీకు చక్కగా వీడియో చేసి ఇచ్చేసి మేము యూట్యూబ్లో పెడదామని వచ్చాం. సో మీరు బాగుండాలి, నేను అదే అనుకుంటున్నాను. బాబాయ్ వెళ్ళొస్తానే, జాగ్రత్త. మరి మేము కూడా వెళ్ళాలిగా, చాలా దూరం నుండి వచ్చాము. సరే. ఫైనల్ గా ఈ వీడియో చూశారు కదా మీరు. వీళ్ళ కష్టాలు ఏంటన్నది మొత్తం మా వీడియో రూపంగా మీకు చూపించడం జరిగింది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మీకు సాయం చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా ఈ ఊరు రండి. మేము తీసేవన్నీ జెన్యూన్ గా ఉన్నాయి. వీళ్ళ ఇల్లులు అవన్నీ మేము చూపించడం జరిగింది. వీళ్ళు ఎక్కడితే కానీ ఒక్కడని కుటుంబాలు. ఇదిగో మా మేడం గారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. నాకు జాతకం చెప్పారు. తన ఆశీస్సుల మేరకు నేను కూడా బాగుండాలి, ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఊరు రండి. 25 కుటుంబాలు ఉన్నాయి. గత 50 సంవత్సరాల కన్నా ముందు నుంచి వీళ్ళు తట్టలు బుట్టలు చేసుకొని అమ్ముకొని బ్రతుకుతున్నారు. ఈ ప్లాస్టిక్ రావడం వల్ల
వీళ్ళు ఉపాధి కోల్పోయి ముసలితనంకి వచ్చేసి ఇప్పుడు ఆ పెన్షన్ అనేది లేకపోతే వీళ్ళు బ్రతుకుతారు అయోమయంగా ఉంది. కొంతమందికి హస్బెండ్స్ లేరు, కొంతమందికి వైపులు లేరు. వీళ్ళు చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. పిల్లలున్న యూజ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ లేక వాళ్ళు ఏ చేపల చెరువులకో ఏదో పనులకో వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ తలదాచుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. పాలన చూసుకునే పిల్లలు కూడా లేరు వీళ్ళకి ఇప్పుడు. సో మీరు ఎక్కడి నుండి చూసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ఇది ఫార్వర్డ్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి లోన్స్ కూడా తీసుకోలేదంట. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. వర్షాకాలం ఇల్లులు మొత్తం కారిపోతుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీళ్ళు కొన్ని ఇల్లులకైతే రోడ్లు లేవు. వాళ్ళు బాగుండాలి కానీ వాళ్ళకి బాగాలేకపోతే అంబులెన్స్ రావడానికి కూడా త్రోవలేదు. కొన్ని ఇల్లు కుళాయిలు లేదు, కొన్ని ఇల్లు కరెంట్ లేదు. సో గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఈ వీడియో మీరు చూసినా ఖచ్చితంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాను, వీళ్ళూరికి ప్రాపర్గా అంబులెన్స్ వచ్చేటట్టుగా చూడండి. ఇల్లు లేదు, వీళ్ళకి దగ్గరుండి ఇల్లులు ఏమైనా సేకరించి కట్టించేటట్టుగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. చాలా గ్రామాల్లోని వలస కుటుంబాల కోసం ఇల్లులు కట్టిస్తారు చూడు, అలాగా వీళ్ళకి కూడా ఏదైనా ఇల్లులు కట్టించి ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళకి ఒక్కొక్క తట్ట అల్లడానికి 3-4 గంటలు పడుతుంది. మరియు ఆ తట్ట అమ్ముకోవడానికి ఆ కొన్నదానికన్నా డబల్ అయిపోతుంది వీరు వెళ్ళి రావడానికి. అమ్మిన వేళ తక్కువ, కొన్న వేళ ఎక్కువ. వీళ్ళు వెళ్ళడానికి చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. 50 రూపాయలు ఇచ్చి కర్ర కొంటున్నారు, 70 రూపాయలకి తట్ట తయారు చేసి అమ్ముతున్నారు. 120 రూపాయలు అంటే వీళ్ళు వెళ్ళి రావడానికి అది సరిపోతుంది తప్ప వీళ్ళకి దాచుకోవడానికి కానీ వీళ్ళు ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో ఏమైనా దాచుకొని ఏమైనా నగలు కానీ అంతెందుకు ఏవి కొనుక్కోవడానికి కూడా అది పనిచేయట్లేదు. ఈవెన్ పాపము దేనికి పనిచేయట్లేదు ఆ అమౌంట్ వీళ్ళు దాచుకునేవి. సో నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు మాకు సబ్స్క్రైబ్ చేయని అవసరం లేదు. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళు ఉన్నారని గుర్తించి మీరు ఫండ్స్ అయితే ఫండ్స్, కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి చూడండి, అలాగే వీళ్ళకి ఏదైనా పొట్టకూడు కోసము, ఉండడానికి ఇల్లు కోసము దేనికైనా సహకరించి వీళ్ళకి హెల్ప్ చేసినట్లయితే వీళ్ళు బాగుంటారు, వీళ్ళ కుటుంబాలు కూడా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకుంటాము. థ్యాంక్ యూ, బాయ్.